ఇక్కడ ఫస్ట్ శివపార్వతులు కళ్యాణం జరిగిందంట. ఈ గుళ్ళోనే శివపార్వతులు అనేవాళ్ళు కళ్యాణం చేసుకున్నారంట ప్రథమంగా. ఇక్కడ ఒక గుండం కూడా ఉంది, ఉష్ణగుండం అంట. ఈ గుండంలో నీళ్లు వస్తూనే ఉంటాయంట. ఇక్కడ ఇది సీతాపూర్కి 14 కిలోమీటర్లలో ఉంది ఈ గుడి. అలా చాలా బాగుంది. ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు అభిషేకం స్వామివారికి, శంకర్ల వారికి అభిషేకం కళ్యాణం చేస్తున్నారు. ఈరోజు శివపార్వతులు కళ్యాణం జరిగిన స్థలం కాబట్టి ఇక్కడ శివపార్వతులకి కళ్యాణం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇంకొక గుండం అంట. అదొక గుండము, ఇదొక గుండం. ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ఏంటో విష్ణు చక్రాలు, శ్రీ చక్రాలు, చాలా ఇదిగా ఉంది గుడి. చాలా అద్భుతంగా ఉంది. అంతే, అన్నీ శివయ్యది. ఆయన జగతిని ఏలే శివయ్య కాబట్టి, జగాలను ఏలే శివయ్య కాబట్టి ఆయనది అంత అభిమాన. జనాలు లైన్లో నిలబడ్డారు, దర్శనం కొరకు లైన్లో నిలబడ్డారు. ఇక్కడ ఇంకేదేదో లింగానికి వీళ్ళందరూ పూజలు చేసుకుంటున్నారు. అది ఒక టెంపుల్. ఈ టెంపుల్ విశేషం అది. ఇక్కడికి వచ్చాము ఈరోజు శివపార్వతుల కళ్యాణం చేయటం కోసం వచ్చాము. కానీ చాలామంది ఉన్నారు. ఇది గుడి మొత్తం ముందు నుంచి గుడి. మేము ఇంకా దర్శనానికి వెళ్ళలే లోపలికి దర్శనానికి వెళ్ళిన తర్వాత చూడాలి శివయ్య ఎలా ఉన్నాడు. నిన్న కేదార్నాథ్ చాలా కష్టాలు పడి చూసి వచ్చాను. మబ్బులు చూడండి, కొండలు మబ్బులు ఏకమై ఉన్నాయి. ఇవాళ ఉన్న ప్రశాంతత నిన్న ఉండుంటే చాలా బాగా జరిగేది. నిన్న అలా లేదు. బీభత్సం నిన్న బీభత్సం సృష్టించాడు శివయ్య. మళ్ళీ ఇప్పుడు మనము కళ్యాణం దగ్గరికి వెళ్దాం.